అసలు ఆత్మ ప్రదక్షిణ అంటే ఏంటి గురుగారు? ఆత్మ ప్రదక్షిణ చేస్తే అదే మంచిది అని అంటారు. ఎందుకు చెయ్యాలంటారు? అదే మంచి ప్రశ్న అడిగారు. ఇది ప్రేక్షకులందరూ కూడాను చాలా సున్నితమైనటువంటి ప్రశ్న. ప్రశ్న మీకు ఆత్మ ప్రదక్షిణం అనేటువంటిది ప్రశ్న వేస్తే అంతటితో అయిపోతుంది. కానీ జవాబు అనేటువంటి చాలా సున్నితంగా వినాలి. వింటేనే కానీ అర్థమవుతుంది. దీంట్లో ఆత్మ ప్రదక్షిణ 2 పదాలతో కూడుకున్నటువంటి ఒక పదం, ఒకే పదంలో 2 పదాలు ఉన్నాయి. ఆత్మ ప్రదక్షిణ అని. అంటే ఆత్మ వేరు, ప్రదక్షిణ వేరు. ప్రదక్షిణము అని అంటే ఒక ఒక భగవంతుడు చుట్టూ దేవాలయం చుట్టూ, లేకపోతే ఒక యజ్ఞగుండం చుట్టూ, ఒక కలశం చుట్టూ, ఒక విగ్రహం చుట్టూ తిరగటం అనేటువంటి ప్రదక్షిణ. ఆత్మ దీంట్లో ప్రదక్షిణ ఎవరు చేయాలి? ఆత్మ ప్రదక్షిణ అంటే ఆత్మ పరమాత్మ అంటే ఒకటి మనకి మన ప్రాణంతో ఉన్నాము, అవయవాలన్నీ కూడాను పనిచేస్తున్నాయి అంటే లోపల ఉన్నటువంటి ఒక ప్రాణం అనేటువంటి రూపంలో ఉన్నటువంటి వాడు ఆత్మ. ఆత్మ చెబుతూ ఉంటుంది, మనం ఇవాళ శనివారం వెంకటేశ్వర దేవాలయానికి వెళ్దాము అని అనగానే ఆత్మ చెప్పగానే ఏం చేస్తుంటుంది? ఈ దేహం అనేటువంటిది స్నానం చేయడానికి వెళ్తుంది. స్నానం చేస్తాం. స్నానం చేసిన తర్వాత మనం వెళ్ళేది వెంకటేశ్వర స్వామి దేవాలయానికి, కాబట్టి వస్త్రాలు అనేటువంటి మంచిగా ఉతికినటువంటి మడి వస్త్రాలు వేసుకొని వెళ్దాము అని చెబుతుంది ఆత్మ. వెంటనే రోజు వేసుకునేటువంటివి కాకుండా ఉతికినటువంటివి, మడితో ఉన్నటువంటిది, చక్కగా ఆరేసినటువంటిది పరిశుభ్రమైన వస్త్రాలను ధరిస్తాడు. తర్వాత మనం వెళ్ళేది వెంకటేశ్వర స్వామి దగ్గరికి అని మరొకసారి గుర్తు చేస్తుంది. గుర్తు చేసినప్పుడు బజారుకి వెళ్ళినప్పుడు పెట్టుకునేటువంటి అలంకరణే కాకుండా దేవాలయాలకు వెళ్ళేటువంటి సమయంలో మనకున్నటువంటి ఒక పూర్వం నుంచి ఉన్నటువంటి సంస్కారం ద్వారా కానీ, లేదా మన యొక్క ఆచారం ప్రకారంగా కానీ, తర్వాత సాంప్రదాయమైనటువంటి దుస్తున్నది సాంప్రదాయమైనటువంటి తిలకాన్ని, అంటే తిలకం అంటే బొట్టు అని, అంటే కుంకుమ అని. సాంప్రదాయ తిలకం అనేటువంటిది ఎందుకు వాడాను అంటే, వైష్ణవులు ఉన్నారు నామం పెట్టుకొని వెళ్తారు, శైవులు ఉన్నారు అడ్డబొట్టు పెట్టుకొని వెళ్తారు, శాక్తేయులు ఉన్నారు చుక్కబొట్టు పెట్టుకొని వెళ్తారు, మరొకళ్ళు ఉన్నారు దీంట్లో రకరకాల 16 రకాలైన సూత్రకారులు ఉన్నారు. దీంట్లో ఈ నామంలో ఓద్వపుండ్రాల్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. వారి సాంప్రదాయమైన చెప్పినటువంటి ఆగమంలో చెప్పినటువంటి యొక్క ఓద్వపుండ ధారణ అంటే బొట్టు పెట్టుకొని మాత్రమే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సాంప్రదాయ దుస్తులతోనే వెళ్ళమని మన ఆత్మ చెబుతుంది. మన ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అన్నారు. అంటే ఇదంతా కూడా ఆత్మ చెప్పింది మనకి. ఇది స్నానం చేయాలి, బట్టలు కొత్త నూతనమైనటువంటివో లేకపోతే శుభ్రంగా ఉతికినటువంటివో, తర్వాత ఓద్వపుండ్రాలు పెట్టుకోమని, స్వామివారి దగ్గరికి ఏకాగ్రతగా వెళ్ళమని, దంపతియుక్తంగా వెళ్ళమని, కుటుంబయుక్తంగా వెళ్ళమని ఇది ఆత్మ చేసింది. ఈ ఆత్మకి ప్రదక్షిణము అని అన్నారు. అది అక్కడ వచ్చినటువంటిది. మనం ఏదైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న తర్వాత మనకి ఎదురుగా స్వామివారి పటాన్ని పెట్టుకొని మనం ఏం చేస్తాము? అక్కడ ఉన్న పురోహితుడు తెలవక పాపం ఆత్మప్రదక్షిణ నమస్కారం అందరూ చేయిస్తున్నారు కదా అని ఆత్మప్రదక్షిణ నమస్కారం చేయంటే మీరు తిరుగుతారు, గుండ్రంగా తిరుగుతారు. స్వామివారికి పూజ చేసిన స్వామివారికి మన యొక్క పృష్ఠభాగం అంటే మన ఈపు చూపించకూడదు. అంటే చుట్టూ తిరిగినప్పుడు మన ఈపుకు స్వామివారికి కనపడుతుంటుంది. అట్లా ఆత్మప్రదక్షిణ నమస్కారం అంటే మన యొక్క ఆత్మ ఆ దేవుడి యొక్క సత్యనారాయణ స్వామి వారి పటం చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తున్నట్టుగా కళ్ళు మూసుకున్నట్లయితే మనకు ఆత్మప్రదక్షిణ నమస్కారం అవుతుంది. అది అట్లాగే వెంకటేశ్వర దేవాలయానికి వెళ్తాం, 4 అంకణాల యువతల నుంచి మనం దర్శనం చేసుకోవాలి. తిరుపతిలో అక్కడికి వెళ్తాం, దర్శనం చేసుకుంటాం, పాదాల దగ్గర నుంచి కూడా నమస్కారం చేసుకుంటాం. ఆ చూపు పాదాల దగ్గర నుంచి వెళ్ళాలి, ఒక్కొక్క అవయవం దగ్గర నుంచి. తర్వాత స్వామివారికి పెట్టినటువంటి ఆభరణాలన్నీ చూడాలి, తర్వాత స్వామివారి యొక్క నేత్రాలు చూడాలి. నేత్రాలు ఇవన్నీ కూడా చూసి మన శరీరమా 4 అంకణాల యువతలు ఉంది, మన ఆత్మ ఆ స్వామివారి యొక్క విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా మనం త్రికరణ శుద్ధిగా చేసుకున్నట్లయితే అది ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అని. ఈ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అనేటువంటి 2 పదాల యొక్క కలయికకి ఇంత నిర్వచనం ఉందమ్మా. అందరూ కూడాను ఈ రోజు నుంచి అయినా కూడాను దాన్ని చక్కగా ఆచరించి, దాన్ని నిశ్చితంగా పరిశీలన చేసి, ఏ దేవాలయానికి వెళ్ళినా ఏదన్నా వ్రతాలు ఇంట్లో చేసుకున్నప్పటికీ కూడాను ఇంత జాగ్రత్తగా మనం త్రికరణ శుద్ధిగా చేసినట్లయితే మనం చేసినటువంటి దానికి ఫలితం కలుగుతుంది.